ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. అక్టోబర్ 16 to 31 వరకు జరుగు రాశి ఫలితాలను తీసుకుందాం. అక్టోబర్ 2 పక్షం. గ్రహాలను తీసుకున్నట్లయితే శని మీనరాశి, రాహు వచ్చేసి ఈ యొక్క కుంభరాశి, చంద్రుడు వచ్చేసి ధనురాశి, రవి బుధ శుక్రులు వచ్చేసి ఈ యొక్క తులారాశి, నెక్స్ట్ వచ్చేసి కేతు వచ్చేసి సింహరాశి, గురువు వచ్చేసి కర్కాటక రాశి. ఎప్పుడు 18న గురువు ఈ యొక్క మిథునం వీడి వక్రంతో ఈయన కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నారు. నెక్స్ట్ 17వ తేదీ మనకు తులాలోకి రవి వస్తున్నారు. అంటే 2 days, ఈయన 3 days, ఆయన 2 days గ్యాప్లో వస్తున్నారు. దీనివల్ల వచ్చే పరిస్థితులు ఏంటి, పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. నెక్స్ట్ కర్కాటక రాశిని తీసుకున్నట్లయితే ఈ యొక్క పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి 4, 6 ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కలిపి కర్కాటక రాశి, కర్కాటక లగ్నం కిందికి వర్తిస్తుంది. కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారికి తీసుకున్నట్లయితే షష్టాధిపతి అలాగే భాగ్యాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు ఈ యొక్క మీ లగ్నంలోకే మీ రాశిలోకే ఈయన 18వ తేదీ వస్తున్నారు. అంటే అక్టోబర్ 2 పక్షం మొదలైనటువంటి 15 to 16 నుంచి 16, 17 అంటే 18th కంతా ఈయన మళ్ళీ మీ రాశిలోకే వచ్చేసారు. దీని మూలకంగా మీకు శత్రు రుణ రోగ వ్యవస్థ కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. తీర్థయాత్రలు కావచ్చు, ఇలాంటివి చేస్తారు. తద్మూలకంగా కొంత మీరు రిలాక్స్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మీ 2వ ఇంటి అధిపతి అయినటువంటి రవి భగవంతుడు వచ్చేసి 17th తులారాశిలోకి నీచలకి వెళ్ళిపోతున్నాడు. చతుర్థంలో బుధాదిత్య యోగం బుధంతో కలిసి ఉన్నాడు, శుక్రునితో కలిసి ఉన్నాడు. శుక్రుడు మీకు చతుర్థాధిపతి, లాభాధిపతి. మాతృమూర్తి యొక్క ప్రమేయంతో కొన్ని మీకు అభివృద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని వారికి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాబ్లో ప్రమోషన్స్, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్లలో డెవలప్మెంట్స్, కళలకు సంబంధించినటువంటి అభివృద్ధి, భూ సంబంధమైన క్రయ విక్రయాలు, వడ్డీ వ్యాపారస్తులకు వీళ్ళందరికీ ఎక్సలెంట్ మూమెంట్ అని చెప్పవచ్చు. ఒక మాతృమూర్తి విషయంలోనే మీరు కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు కూడా కొంచెం కుంగుబాటుకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ రాశిధిపతి అయినటువంటి మీ యొక్క అధిపతి చంద్రుడు, మీ మాతృభావకారకుడు, మీ రాశిధిపతి అయినటువంటి యొక్క చంద్రుడిని శని భగవంతుడు చూస్తున్నాడు. ఇక్కడ శని మీకు సప్తమాధిపతి, అష్టమాధిపతి. మాతృమూర్తికి కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, ప్రాణ సంకటం కానీ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు తగు జాగ్రత్తతో ఉండవలసిన అవసరం ఉంది. మిమ్మల్ని మీరు కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. దైవ క్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు పాటిస్తారు. మీ యొక్క ఆజ్ఞకు అనుగుణంగా మీ ప్రవర్తన ఉంటుంది. మిమ్మల్ని మీ ముక్కుసూటితనంతో మీరు ముందుకెళ్ళగలుగుతారు. తద్మూలకంగా మీ గ్రోత్ కూడా బాగుంటుంది. తండ్రి ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇవన్నీ చూసుకుంటూ మీ జాబ్ను కూడా ప్రొటెక్ట్ చేసుకుంటారు. ఏ వ్యవస్థలో ఉన్న జాబ్ అయినా కావచ్చు, ఆ ఫీల్డ్లో మీరు ఉన్నతికి వెళ్ళే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. శనికి మీరు ఒకసారి ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది. మీకు అష్టమ శని ప్రభావం కూడా వెళ్ళిపోయింది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో శని ఉన్నారు. కాబట్టి వక్రించి ఈయన అష్టమాధిపతి, సప్తమాధిపతి. కాబట్టి మీ హెల్త్ విషయంలో కేర్గా ఉండాలి. గైనిక్ ఇష్యూస్ విషయంలో అట్ ద సేమ్ టైం అలాగే కొంచెం మీకు ఈ యొక్క పిస్టులా ఇలాంటి ఫైల్స్, నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఐబిఎస్ ఇలాంటి ప్రాబ్లమ్స్, పేక్ క్యాన్సర్స్ ఇలాంటివి ఉంటాయన్నమాట. ఇలాంటి వాటిల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఆల్రెడీ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే వీటి నుంచి మీరు బయటపడాలంటే ఆ సర్వేశ్వరుడు దీవించినటువంటి, ఎందుకంటే మీకు లగ్నంలో గురువు 6వ ఇంటి అధిపతి, భాగ్యాధిపతి ఉన్నాడు. కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయటం, రావి చెట్టు ప్రదక్షిణలు చేసుకోవడం, దత్తాత్రేయ స్వామి పూజలు చేసుకోవటం, ఇవన్నీ చేయడం మూలంగా గురువారం రోజు దత్తాత్రేయ స్వామికి అభిషేకం చేయించుకున్నట్లయితే మీ రాశిలోకి ఎంటర్ అయినటువంటి బృహస్పతి యొక్క
కొంత ఇబ్బంది అనేది మీకు తగ్గే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. స్వస్తి.